సరైన జ్ఞానం నీ వాక్కు నేను మా యొక్క పరిశుద్ధాత్మ పొందిపోమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోక తండ్రి సర్వశక్తి దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటీ కథని కుమారించి ఆయన మూలమున మన పాపములను క్షమించున్నాడు. ఆయన నామమున విశ్వాసముంచు వారికి దేవుని కుమారుడు పరిపాలించు వారి తన పరిశుద్ధాత్మ అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా రక్షణ మా అందరికీ దయచేయము. క్రిస్మస్ కొరకై ఏర్పాటు చేయబడిన ప్రారంభమైంది. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారములను ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అతని పేరు పెట్టుడు. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయన గూర్చి కృత కీర్తన పాడుడి. తండ్రికి కుమారునికి యుగాయుగముల
స్థుతింతుము. సర్వశక్తి గల దేవా, మేము పాపం యొక్క కార్యక్రమంగా పురాతనమైన కాలం నుండి బంధింపబడి ఉన్నాము. శరీరమును ధరించిన నీ జనితైక కుమారుని కృత జన్మ వలన మేము మా దాస్యం నుండి విడుదల పొందినట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ సదా ఏకదేవుడు వై యుగములు జీవించు పరిపాలించు నీ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ప్రభుని జన్మదినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన వాక్య ప్రాంతాలలో పత్రిక వాక్యము పేటేకి సునీత గారు, సువార్త వాక్యం మరి రమేష్ వస్తారు. మన రక్షకుడైన దేవుని యొక్క దయని మానవుడి ఎడల ఆయనకున్న ప్రేమని ప్రత్యక్షమైనప్పుడు మనం నీటిని అనుసరించి చేసిన క్రీడ మూలంగా కాక తన కనికరం చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుచేయడం ద్వారా మనలను రక్షించారు. మనం ఆయన కృపవలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవనం గురించిన నిరీక్షణను దానికి వారసులమవుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా ప్రకటించారు. దేవుని వాక్యం ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకములకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలను తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని అన్నింటినీ గూర్చి దేవుని మహిమపరచుతూ స్తోత్రము చేయుచూ తిరిగి వెళ్ళి. ఈ దినము వరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం ఇంత పర్యంతం. సమస్తంలో సృష్టించిన సర్వశక్తి గల పల్లెకు ఏకదేవుని నమస్కారం. ఆ వ్యక్తిగత కుమారుడు అద్వితీయులకు ప్రభు యేసు క్రీస్తు నమస్కారం.
ఈయన జగములన్నీ ముందు తండ్రి నుండి కలిగిన వాడు, దేవుడి నుండి దేవుడు, వెలుగు నుండి వెలుగు, నిజమైన దేవుని దేవుడు, సృజింపబడిన నిర్మించినవాడు, తండ్రితో ఏకత్వం గలవాడు, సమస్తమును చేసేవాడు అయినాడు. ఈయన మానవులను మన కొడుకులు, మన రక్షణ కొడుకులు, పరలోకము దిగి కన్యకు మరియలోని పరిశుద్ధ ఆత్మను అవతరించి ఈ మనుషులని పొద్దులాంటి కాలం కింద మన కొడుకు వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునికి తండ్రి యొక్క కుర్చీ వైపున కూర్చొని ఉన్నాడని, సజీవులను మృతులను తిరిగి చేయటకు తిరిగి మహిమతో వచ్చుదని ఆయన రాజ్యంలో మొత్తం లేదని కూర్చున్నాను. తండ్రి నుండి కుమారుని బయలువెళ్ళచ్చు, తండ్రితోనూ కుమారుడితోనూ ఏకముగా ఆరాధించవచ్చు, మహిమపరచవచ్చు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడు జీవమునకు దారి ప్రభువులకు పరిశుద్ధాత్మను వచ్చున్నాను. మరియు మృతుల పునరుత్థానం కొరకు రాబో లోక సంబంధముల ప్రతి కొరకు నిరీక్షిస్తున్నాను. కూర్చున్నాను. లూథరన్ చర్చ్ పశ్చిమ గురుమండల పక్షముగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యొక్క జన్మదినం క్రిస్మస్ శుభాలను తెలియజేస్తూ ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి గత రాత్రి క్రిస్మస్ ఆరాధనలో మనము అర్ధరాత్రి కాకనంత వరకు పాల్గొని దేవుడిలో సత్కాలని దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఈరోజు ఈ మెయిన్ సర్వీస్లో మనకు దైవ వర్తమానం అందించడానికి ఆంధ్ర క్రైస్తవ దైవ జ్ఞాన కళాశాల తెలుగు ప్రజల మధ్య ఎక్యుమెనికల్ చర్చెస్ అన్నింటినీ కూడా ముఖ్యంగా మన సంఘానికి సంబంధించిన గురువులందరూ కూడా 100% ఈ కళాశాలలో వారు కాపరి తరఫీదును పొందుతూ ఉంటారు. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల నూతన ప్రిన్సిపల్గా రెవరెండ్ డాక్టర్ గోసాల వరప్రసాద్ గారు నియమింపబడి ఉన్నారు. వారు మన ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి చెందిన గురువులు. అంతేకాకుండా పాత నిబంధన గ్రంథానికి సంబంధించి ఎంపిక చేశారు. సిరంపూర్ యూనివర్సిటీ డాక్టరేట్ని వారు కలిగి ఉన్నారు. సిరంపూర్ యూనివర్సిటీ డాక్టరేట్ని కలిగి ఉండడం అనేటటువంటిది తెలుగు దైవ జ్ఞాన పరంపరలో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ దినాన వారు మనతో కలిసి మన ఆరాధనలో పాల్గొనిన విధానమును బట్టి మన సంఘమంతటి పక్షముగా మన చైర్మన్, ట్రెజరర్, పిసిసి సభ్యులందరి పక్షంగా, నా తోటి గురువుల పక్షంగా వారికి ప్రేమపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను. వారి ద్వారా దైవవర్తమానం అందించబడడానికి మునుపు 127వ కీర్తన దూతా పాట పాడుడి అనే కీర్తన అందరం కలిసి పాడదాం. ఈ పాట పూర్తయ్యే సమయానికి అన్నీ సెట్ అయిపోవాలి. సౌండ్ అంతా కూడా ఎవరు కూడా వాక్యం జరిగే సమయంలో అటు ఇటు తిరగొద్దు. దయచేసి ప్రార్థనలు చేయించుకోవడానికి కూడా ముందుకు వచ్చి ఆటంకాన్ని కలిగించవద్దు అని మనం చేస్తూ ఉన్నాం. దూతా పాట పాడుడి రక్షకు స్తుతించుడి ఆ ప్రభువు సౌఖ్య
మీ అపారమైనటువంటి ప్రేమను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవాళి రక్షణ కొరకు మీ కుమారుని మాకు అనుగ్రహించి మీ అమితమైనటువంటి ప్రేమను మాపై కనపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రభా యొక్క ప్రశస్తమైనటువంటి సమయంలో మీ రక్షణ వాక్కును ప్రభా మేము జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి, సమయంలో మీ సన్నిధిలో మీ వాక్యములు ధ్యానించని ఉండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములగినట్టు చేయమని ఈ ప్రార్థన మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగిపెట్టుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దైవనామంలో కూడిన మీకందరకు మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల తరఫున మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క ప్రశస్తమైనటువంటి దినమున సెయింట్ మాథ్యూస్ వెస్ట్ ప్యారిష్లో ఈ రీతిగా మీతో కలిసి దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మున్ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకమైనటువంటి దినమున మీ మధ్యన వాక్య పరిచర్య చేయడానికి నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించినటువంటి ప్యారిష్ పాస్టర్ రెవరెండ్ జి సతీష్ బాబు గారికి నేను ప్రత్యేకంగా నా తరఫున, మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అడిషనల్ పాస్టర్స్ రెవరెండ్ ఎస్ మాణిక్యరాజు గారు, రెవరెండ్ టి శాంతారావు గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా మరి శ్రీ బుల్లెట్ మాథ్యూస్ గారు, చైర్మన్ పిసిసి మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ చర్చ్, వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్యారిష్ ట్రెజరర్ శ్రీ కాళింత నిరంజన్ గారు, చైర్మన్ ప్రోగ్రామ్ కమిటీ శ్రీ జొన్నకుటి ప్రదీప్ కుమార్ గారు, అలాగే పిసిసి కార్యవర్గం అంతటికీ కూడా మీ అందరికీ కూడా నా తరఫున, మా కుటుంబం తరఫున వందనాలు, క్రిస్మస్
శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల 17వ ప్రిన్సిపల్గా నన్ను నియమించినటువంటి ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ మోడరేటర్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పిఎఫ్ పరమేశ్వర తండ్రి గారికి, అలాగే సంఘ నాయకత్వం అందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల మరి తెలుగు రాష్ట్రాల్లో కాపరి పరిచర్య ప్రక్రియలో మరి విశేషమైనటువంటి కృషి చేస్తుంది. ప్రతి సంవత్సరం అనేక మంది మరి పాస్టర్ ట్రైనింగ్ పొంది గ్రాడ్యుయేషన్ పొందుతూ మరి మెయిన్ లైన్ చర్చెస్ సిఎస్ఐ, లూథరన్, బాప్టిస్ట్, మెథడిస్ట్ వంటి సంఘాలలో గొప్ప కాపరులుగా, గొప్ప నాయకులుగా దేవుని యొక్క పరిచర్య మరి చేస్తూ ఉన్నారు. మరి దీనిలో ఏసీపీసీ పాత్ర ఎంతైనా ఉన్నది. కేవలం ఇంటర్నల్గానే కాకుండా దూర విద్య ద్వారా ఎక్స్టర్నల్గా కూడా మరి వేదాంత విద్య అనేక మందికి ఏసీపీసీ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి ఏసీపీసీలో జరుగుతున్నటువంటి పరిచర్య గురించి మీ యొక్క అనుదిన ప్రార్థనల్లో మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ కూడా ఏసీపీసీ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు, దీవెనలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ఉదంతాన్ని మీకు జ్ఞాపకము చేయాలని అనుకుంటూ ఉన్నాను. మరి మా తమ్ముడు కుమారుడు ఉన్నాడు. అతని వయసు సుమారు 10 సంవత్సరాలు ఉంటుంది. నేను గమనించింది ఏంటి అని అంటే, తను ఎప్పుడు కూడా చీకటిలో వెళ్ళడానికి భయపడేవాడు, చీకటిలో ఉండడానికి భయపడేవాడు. ఒకవేళ అందరూ ఉన్న కరెంట్ పోయినట్లయితే చాలా భయపడిపోతూ ఉండేవాడు. నేను గమనించి ఒకరోజు అడిగాను, ఎందుకు చీకటి అంటే అంత భయం, ఎందుకు భయపడిపోతూ ఉన్నావు? మేమందరం ఉన్నప్పటికీ కూడా చీకటిలో భయపడుతూ ఉన్న కారణం ఏంటి అని నేను అడిగినప్పుడు తాను చెప్పినటువంటి సమాధానం నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఏంటి అని అంటే, మా స్కూల్లో నేను తప్పు చేసినా, ఎవరిపైన దాడి చేసినా, ఎవరినైనా కొట్టినా నన్ను తీసుకువెళ్ళి డార్క్ రూమ్లో పడేస్తారు. అంటే చీకటి గదిలో పడవేసి అక్కడ కొంతమంది మనుషులు ఉంటారు, అక్కడ నన్ను కొడతారు అని చెప్పడం జరిగింది. అక్కడ ఎవరు పడతారో తెలియదు. కాబట్టి చీకటిలో ఉండడం అంటే నాకు భయం. ఎందుకంటే నేను తప్పు చేస్తే చీకటిలోకి వెళ్తాను అనేటటువంటి ఒక భయం ఉంది. కాబట్టి నేను చీకటిలో ఉండను, ఎప్పుడు కూడా నేను లైట్లోనే, వెలుగులోనే ఉండాలి అనేటటువంటి విషయాన్ని తాను చెప్పడం జరిగింది. నేను ఈ మాట ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మనము కూడా క్రైస్తవులుగా ఈ లోకంలో క్రీస్తు పేరు పెట్టబడినటువంటి బిడ్డలుగా ఎప్పుడు కూడా లైట్లో, వెలుగులో ఉండాలి అనేటటువంటి ఆలోచనతోనే మనం జీవిస్తూ ఉంటాం. దేవుడు ఈ లోకంలో మనల్ని వెలుగు సంబంధితులుగానే సృష్టించాడు. కానీ చాలా సందర్భాల్లో మనం వెలుగులో ఉన్నాము అనుకొని ఆధ్యాత్మిక అంధకారంలో జీవిస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు పేరు పెట్టుకొని ఈ లోకంలో జీవిస్తూ అంధకార సంబంధమైనటువంటి పనులు చేస్తూ దేవునికి దూరం అయిపోతూ ఆ అంధకారంలో మగ్గుతూ ఉన్నాడు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకి మరి క్రిస్మస్ ఆరాధనను, క్రిస్మస్ దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు మనకు గొప్ప కృపను మనకు అనుగ్రహించాడు. కనుక ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో దేవుని వాక్యపు వెలుగులో నిజంగా మనం జీవిస్తూ ఉన్నామా, లేదంటే దేవుని వెలుగులో నివసిస్తున్నాము అని భ్రమలో, అంధకారంలో జీవిస్తూ ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి దేవుడు మరి ఒక తరుణాన్ని మన జీవితంలో అనుగ్రహించాడు. ఒకవేళ
ఆ విధముగా జీవిస్తూ ఉన్నట్టయితే మనం ఆ అంధకారం నుండి బయటకు వచ్చి దేవుని వాక్యము వెలుగులో మన జీవితాలను సరిచేసుకుని మనము వెలుగు సంబంధికులుగా జీవించాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ఈ క్రిస్మస్ దినమున మన జీవితాలను, మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాలను మనం ఒకసారి ఆలోచన చేసుకొని మనం ముందుకు వెళదాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సృష్టి ఆరంభంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే వెలుగు కలుగునుగాక. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడినటువంటి మాట, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. కనుక ఆది నుంచి కూడా దేవుడు వెలుగు సంబంధికుడు అనేటటువంటి తెలియజేస్తుంది. ద నేచర్ ఆఫ్ గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగు సంబంధికుడు కనుక మనలను, అనగా మానవులమైనటువంటి మనలను కూడా వెలుగు సంబంధికులుగా చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట చెప్తాడు, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను సృజించాడు. స్త్రీలుగాను పురుషునిగాను మనల్ని సృజించాడు. ఎవరి స్వరూపంలో? దేవుని స్వరూపం. మనకు వేరే రూపము, వేరే స్వరూపం ఇవ్వలా. బహుశా మనలో రంగు, రూపము వేరువేరుగా ఉండొచ్చు, కానీ మనందరికీ ఉండేటటువంటి స్వరూపం ఏంటి అని అంటే దేవుని స్వరూపం, దేవుని పోలిక. కాబట్టి దేవుడు వెలుగుగా ఉన్నాడు కాబట్టి, వెలుగు సంబంధికుడు కాబట్టి మనలను కూడా వెలుగు సంబంధికులుగా మరి జీవించాలనేటటువంటి ఆలోచనతో దేవుడు మనలను సృజించాడు. కనుక దైవ స్వరూపము, పోలిక కలిగి ఉన్నటువంటి మనము దైవ వెలుగు సంబంధికులుగా జీవించాలి అని దేవుడు మనల్ని సృజించాడు. కానీ ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినకూడదని చెప్పినటువంటి పండును తిని పాపం చేసి మరి ఆధ్యాత్మికంగా అంధకారంలోనికి ప్రవేశించిన విధానంలో మనం చూస్తాం. కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. తన ప్రణాళికలో వారిని మరలా మరి వారిని ప్రేమించి మరి వారి ద్వారా ఇశ్రాయేలు జనాంగమును దైవ ప్రణాళికలో భాగంగా మరి ఏర్పాటు చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను తన ప్రజలుగా వారికి ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన చేశాడు. స్పెషల్ కవెనెంటల్ రిలేషన్షిప్. అది షరతులు ఉన్నప్పటికీ దేవుడు మనలను షరతులు లేనటువంటి, అవధులు లేనటువంటి ప్రేమతో మరి వారిని ప్రేమించడం మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు అనేక సందర్భాలలో త్రోవ తప్పి మరి చీకటిలో నడవటం మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనంలో మనం ఒకసారి చూస్తే, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట అంటాడు, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుకుడి. అలాగనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్లను బాధింపకి, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మును కాపురము. ఈ స్థలము యెహోవా ఆలయం అని 3 సార్లు చెప్పడం జరిగింది. అంటే వారు దేవాలయానికి క్రమం తప్పకుండా వస్తూ ఉన్నారు, అర్పించవలసినటువంటి అర్పణలు అర్పిస్తూ ఉన్నారు, చేయవలసినటువంటి పండుగలు క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే మేము దేవుని వాక్యపు వెలుగులో జీవిస్తూ ఉన్నారు అని భ్రమలో వారు జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా వారిని హెచ్చరించాడు, మీరు అంధకారంలో జీవిస్తూ ఉన్నారు. మీరు సంఘానికి వచ్చి దేవుని గురించినటువంటి మరి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు, కానీ సమాజంలో మీ యొక్క జీవితము
దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలతో నిండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. మనము నిజముగా వెలుగు సంబంధికులుగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవిస్తున్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. ఈరోజు పండుగ రోజు కాబట్టి అందరం సంఘంలో కూడుకున్నాం, చాలా సంతోషం. కానీ సమాజంలో మన ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు? దేవుడు మన పట్ల చూపినటువంటి ప్రేమను మనం ఇతరులకు పంచుతున్నామా? న్యాయంగా మనం సమాజంలో జీవిస్తున్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆలయానికి రావడం ఒక్కటే కాదు, సమాజంలో కూడా నీవు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా, వెలుగు సంబంధమైనటువంటి బిడ్డగా జీవించాలి అనేటటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తూ ఉంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అనేక మార్లు ఈ అంధకార జీవితంలో జీవించడం అనేటటువంటి చూస్తూ ఉన్నారు. వారు మెస్సయా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సయా వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఇంటర్టెస్ట్మెంటల్ పీరియడ్, నిబంధనల మధ్యకాలం, పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య సుమారు 400 సంవత్సరాలు చీకటి యుగం అని అంటారు. సైలెంట్ ఇయర్. దేవుడు మాట్లాడలేదు, దేవుని ప్రత్యక్షత లేదు అని ఆలోచన చేసినటువంటి సందర్భం అది. అప్పుడు ఇద్దరు మెస్సయాలు వస్తారని అనుకున్నారు. ఒక మెస్సయ్య ఏమో మరి రాజు రూపంలో వస్తాడని, మరి ఒక మెస్సయ్య ఏమో యాజక రూపంలో వస్తాడని, ఇటువంటి ఆలోచనలు కలిగి చీకటిలో నివసిస్తూ ఉన్నటువంటి ప్రజలకు దేవుడు తన కుమారుని పంపించడం ద్వారా ఈ లోకానికి గొప్ప వెలుగును ఆయన అనుగ్రహించడం మనం చూస్తాం. చదువుబడినటువంటి సువార్త పాఠం, లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే 15 నుంచి 20 వచనాలు కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క వెలుగు మొట్టమొదటిసారిగా అక్కడ మరి గొర్రెల కాపరులకు ప్రత్యక్షమవడం మనం చూస్తాం. మరి దావీదు పట్టణంలో రక్షకుడు జన్మిస్తాడు అనేటటువంటి ఆలోచనతో మరి అక్కడ వారు రావటం, రక్షకుని చూచుట ద్వారా వారు వెలిగించబడ్డారు. దే ఆర్ లిట్. వారు వెలిగించడమే కాకుండా అనేక మందికి వెలుగును ప్రచురణ చేయడం మనం చూస్తాము. అక్కడ 3 విషయాలు చెప్పడం జరిగింది. వారు రక్షకుని చూడడానికి త్వరగా వెళ్ళిరి, అంటే ఎటువంటి ఆలస్యం చేయకుండా వారు త్వరగా వెళ్ళిరి, శిశువును చూచిరి, శిశువును గూర్చి చెప్పబడినటువంటి మాటలు వారు ప్రచురం చేసిరి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఇది. ఆనాటి కాలంలో మరి గొర్రెల కాపర్లను చాలా నీచంగా చూసేవారు సమాజంలో. వారు అంటరాని వారని, విద్య లేని వారని మనం అంటాం కదా, సమాజంలో విద్య లేనివాడు ఎంత పశువు అంటాం. కానీ ఇప్పుడు మారిపోయింది. చాలా సందర్భాల్లో చదువుకున్న వాళ్ళే ఆ విధమైనటువంటి ప్రవర్తన చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కూడా దేవుడు అటువంటి వారిని, విద్య లేని వారిని, పామరులను, సమాజంలో అణిచివేయబడినటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు వారిని పిలిచాడు. తన వెలుగు ప్రత్యక్షతను వారికి కనపరచడం మనం చూస్తాం. ఇంకొక మాట ఏంటంటే 2వ అధ్యాయం లూకా సువార్త 19వ వచనంలో కూడా మరియ ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకునేను. మరియ కూడా సమాజంలో ఎన్నో నిందలు మోసింది. ఎందుకంటే కన్యక గర్భవతి అవ్వడం అనేటటువంటిది ఒక అసాధారణమైనటువంటి విషయం. ఎన్నో అవమానాలు మోసింది. అయినప్పటికీ కూడా వినయముతో దేవుని కొరకు కనిపెట్టి, చాలామంది ఆ కాలంలో కన్యకలు రక్షకుడు మా గర్భమున ఉద్భవిస్తాడు అనేటటువంటి ఆలోచనతో ఎదురు చూశారు. కానీ దేవుడు మరియనే ఎన్నుకోవడం మనం చూస్తాం. ఎందుకంటే మరియ దీనురాలు. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా
దేవుని పట్ల విశ్వాసమును కనపరుస్తుంటే, అణకువ కలిగి జీవించినటువంటి స్త్రీగా ఉన్నది కాబట్టి దేవుడు ఆమెను ఎన్నుకోవడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ దేవుని యొక్క వెలుగు ప్రత్యక్షమై, దేవుని యొక్క వెలుగు గొర్రెల కాపర్లను వెలిగించింది. ఆ గొర్రెల కాపర్ల ద్వారా అనేక మంది దేవుని యొక్క వెలుగులోకి మరి వారు రావటం మనం చూస్తూ ఉన్నాము. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, మన యొక్క జీవితాలు, మన హృదయాలను మనం పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. వెలుగు సంబంధికులుగా చెప్పుకుంటూ, క్రీస్తు పేరు పెట్టుకుంటూ, నిజముగా క్రీస్తు చెప్పినటువంటి బోధన ప్రకారం మన జీవితమును మనం జీవిస్తున్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. వెలుగు సంబంధులు అంటే ఏంటంటే, వెలుగు సంబంధులు అంటే దేవుని మాట చెప్తున్నా జీవించడమే, దేవుని ప్రేమను అనేక మందికి పంచడం, దేవుని నీతిని, దేవుని న్యాయాన్ని మన జీవితంలో జరిగించడం ద్వారా మనం వెలుగు సంబంధికులుగా ఈరోజు ఉంటాము. వెలుగు సంబంధికులుగా జీవించడం అనేటటువంటిది చాలా సవాళ్ళతో కూడినటువంటి పని. అనేకమైనటువంటి శ్రమలు, సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది, వాటిని అధిగమించాల్సి వస్తుంది. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఈ యొక్క ప్రయాణం గుండా వారు ప్రయాణించారు. దేవుని యందు స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి వారు జీవించారు. ఇర్మియా ప్రవక్త ప్రలాపించే ప్రవక్తగా పేరు పొందినటువంటి వ్యక్తి, యెరూషలేము క్షేమం కొరకు విలపించినటువంటి వ్యక్తి. అటువంటి గొప్ప ప్రవక్తకు కూడా ఈ యొక్క చీకటి మార్గము గుండా తన జీవితంలో ప్రయాణం చేయవలసినటువంటి సమయం వచ్చింది. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తే 14వ వచనం నుంచి చూస్తే, నేను పుట్టిన దినము శపింపబడును గాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక, నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషం పుట్టించిన వాడు శాపగ్రస్తుడవుతాడు. అంటే సూసైడల్ టెండెన్సీ, చనిపోవాలి. అంత గొప్ప వ్యక్తికి కూడా ఇటువంటి ఆలోచనల గుండా ప్రయాణం చేయవలసింది, చీకటి అలముకు. అయినప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. తన యొక్క విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప ప్రవక్తగా నిలిచాడు. యెషయా ప్రవక్త, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ యెషయాను దేవుడు పిలిచినటువంటి నేపథ్యాన్ని మనం అక్కడ చూస్తాం. దేవుడు యెషయాను పిలిచినప్పుడు యెషయా అనుకున్నాడు, నేను ఒక దేవుని బిడ్డను కాబట్టి నేను వెలుగు సంబంధికుడిగా జీవిస్తున్నాను అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని వెలుగు ప్రత్యక్షమైందో తన యొక్క బలహీనతలను ఆయన గుర్తించాడు. అక్కడ ఏమన్నాడండి? 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. అపవిత్రమైన పెదవులు అంటే చెడు మాటలు మాట్లాడడం మాత్రమే కాదండి. సమాజంలో చెడు జరుగుతూ ఉన్నప్పుడు, అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు నిశ్శబ్దముగా ఉండటం కూడా అపవిత్రమైనటువంటి పెదవులు. సమాజంలో ఒకరికి అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు దానిని ఖండించకపోవటం కూడా అపవిత్రమైనటువంటి పెదవులు. కాబట్టి యెషయా ప్రవక్త దేవుని వాక్యపు వెలుగులో తన జీవితాన్ని అవగతం చేసుకున్నాడు. నేను చీకట్లో నివసిస్తూ ఉన్నాను, అపవిత్రమైనటువంటి పెదవులు గల జనుల మధ్య నేను జీవిస్తూ ఉన్నాను, నేను నశించుతున్నాను. కాబట్టి నాకు వెలుగు కావాలి అనేటటువంటి ఆలోచన మరి ఆయన చెప్పడం అనేటువంటి జరుగుతుంది. యోబు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, యోబు అనేక శ్రమలు, యోబుకు వచ్చినటువంటి శ్రమలు ఇంకెవరు కూడా రావు.
తన సమస్తాన్ని కోల్పోయి అందరూ విడిచిపెట్టినా సరే దేవుడిని మాత్రం విడిచిపెట్టలేదు. దేవుడు కూడా యోబును విడిచిపెట్టలేదు. చీకటిలో వెళ్ళిపోయాడు, కానీ విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వెలుగు సంబంధమైనటువంటి దేవుడిని విశ్వాసంలో కొనసాగాడు, ఆరాధించాడు. కాబట్టి ఆయన స్థిరంగా ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమం, మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉందో, మన విశ్వాస జీవితంలో ఎన్నో చీకటి దారుల గుండా ప్రయాణం చేయవలసినటువంటి సమయం వస్తుంది. అటువంటి సమయంలో మనం సింపుల్గా మన విశ్వాసాన్ని విడిచిపెట్టి ఈ లోకంతో కలిసిపోతూ ఉన్నామా, లేదా నిజంగా దేవుని విశ్వాసులుగా వెలుగు సంబంధికులుగా ఈరోజు మనం జీవిస్తున్నామా, లేదా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, మనందరినీ ఎంత ప్రేమించాడు అంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? తన ఏకైక కుమారుని మనకు ఇచ్చేటంత ప్రేమ. పాత నిబంధన కాలం నుంచి, ప్రారంభం నుంచి కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు, దేవుడు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. కానీ మనము దేవుని భాషను అర్థం చేసుకోలేకపోతున్నాం, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం, దేవుని చిత్తాన్ని అవగాహన చేసుకోలేకపోతున్నాం, దేవుని యొక్క ఉద్దేశాన్ని మన జీవితంలో మనం తెలుసుకోలేకపోతున్నాం. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో, ఒక ప్రత్యేక రీతిలో నిన్ను నన్ను సృజించాడు. ఆయన పోలిక చొప్పున మనలందరినీ కూడా సృజించాడు. మనం ఈ లోకంలో ఉన్నాము అని అంటే మన జీవితంలో దేవుడు ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈరోజు సజీవులుగా ఉన్నాము అని అంటే మన జీవితంలో ఇంకా చేయవలసింది ఉంది. దేవుని మహిమను అనేకులకు తెలియజెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. చదవబడినటువంటి పత్రికా పాఠంలో కనుక మనం చూస్తే తీతుకు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో దేవుని యొక్క వెలుగు ఏ విధంగా మానవులను దేవుని కలిపిందో మనం చూస్తాం. యేసు ప్రభువారి యొక్క రాక, పాపులమై ఉన్నటువంటి మనలను ఆయన ఈ లోకానికి రావడం ద్వారా దేవునితో ఆయన సమాధానపరిచాడు. నిత్య జీవానికి ఒక నిరీక్షణ మనకు కల్పించాడు. అంతేకాకుండా మనలను ఆయన నీతిమంతులుగా తీర్చి ఆ నిత్యత్వ సంబంధమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి నిరీక్షణ ఆయన మనకు కలుగు చేశాడు. కాబట్టి వెలుగు సంబంధమైనటువంటి బిడ్డలుగా మనల్ని ఈ లోకంలో పెట్టాడు అనేటటువంటిది మనం గ్రహించాలి. మన సమాజంలో మనం వెలుగు సంబంధికులుగా క్రీస్తు ప్రేమను అనేక మందికి తెలియజెప్పే రీతిలో మన యొక్క జీవితాలు మనం ఉండాలి అనేటటువంటి సత్యం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, దేవుడు మరి యొక్క క్రిస్మస్ను మన జీవితంలో అనుగ్రహించాడు. మనం ఇన్ని క్రిస్మస్లు చూడలేదండి. కొంతమంది 10, 20, 30, 70, 80 క్రిస్మస్లు కూడా చూసిన వారు ఉన్నారు. కానీ నిజంగా ఆ క్రిస్మస్ భావాన్ని మన జీవితంలో నిజంగా మనం పొంది ఉన్నామా లేదా అని ఎవరికి వారే ప్రశ్నించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. వెలుగు సంబంధమైనటువంటి బిడలుగా మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా లేదా ఎవరికి వారే ప్రశ్నించుకొని పరిశీలన చేసుకొని పునఃపరిశీలన చేసుకొని మన విశ్వాస యాత్రలో మనం ముందుకు కొనసాగాలి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒకసారి మీరు మాపై చూపినటువంటి ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటూ మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి యొక్క క్రిస్మస్ ఆనందాన్ని మా బ్రతుకులో అనుగ్రహించారు. మీకు వందనాలు.
మా తండ్రి మీరు చేసినటువంటి రక్షణ కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మేము స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాపై చూపినటువంటి ఈ ప్రేమను మేము అనేక మందికి పంచడానికి, అనేక మందిని మీకు వెలుగు పరిచయం చేయడానికి మీకు కృపను గ్రహించండి. మా తండ్రి మా జీవితాన్ని మేము పరిచయం చేసుకుంటాం. ఒకవేళ మేము చీకట్లో ఉన్నామేమో మా తండ్రి మమ్మల్ని మీ వెలుగులోనికి నడిపించండి. మీ వెలుగు ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని ఇదిగో తండ్రి ఇక్కడ కూడిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అర్పించుకుంటూ ఉన్నాం. మీ క్రిస్మస్ దీవెనలతో ఆనందంతో మమ్మల్ని అందరినీ నింపుమని ఈ ప్రార్థన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలినను గాక. ఆమేన్. దేవుడి మన జీవితాల్లో మరొక క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మనము వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞత అర్పణలు తీసుకుని వచ్చిన వారు దయచేసి ముందుకు రావాల్సింది మనం చేస్తున్నాం. దేవుడు చేసిన వేళ తలంచుకుంటూ కృతజ్ఞత అర్పణ తీసుకొచ్చిన వారు ముందుకు వచ్చి సమర్పించవలసింది మనం చేస్తున్నాం. లైట్ అప్ లైట్ అప్ కృతజ్ఞత అర్పణ తీసుకొచ్చిన వారు ముందుకు రావాల్సింది మనం చేస్తున్నాం.
మాకు సమాధానం ఇవ్వడానికి, మమ్మల్ని విమోచించడానికి ఈ లోకంలోని అనుగ్రహించాము. నిజమైన క్రిస్మస్ని మేము ఆచరిస్తున్నామని నీకు కృతజ్ఞత అర్పణ సమర్పించాను. గొప్ప దేవుడు ప్రభా, మా మధ్యకి దేవుడిగా ఉన్నవాడిని నీవు అనుగ్రహించండి. కుటుంబాల్లో నవ్వులు కలిసి దుఃఖము బాధ ఏది లేకుండా కాపాడ్చి బిడ్డలు ఈ క్రిస్మస్ ఎంత సంతోషంగా జరుపుకున్నారు. ఇక కొద్ది దినాలు కాదు ప్రభా, ఇంకా ఏమైనా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారా ప్రభా, ఇదిగో నీకు కృతజ్ఞతాస్తు చెల్లిస్తుంది ప్రభా. నీ వెంటైన దీవెని కుమ్మరించు, ముఖ్యంగా కుటుంబాలని వెలుగుని ప్రకాశపరిచి నీ వాక్యమైన క్రీస్తు ద్వారా బిడ్డల బలపరిచి మహి పొందమని యేసు దివ్య నామమున వేడుకొని జరగండి. ఉల్లాసమే ఎంతో ఉత్సాహమే మన ప్రభు
నీలోనే ఆనందం
ఘనమైన మీ దివ్య నామమున మీ పాద సన్నిధిని చేరి మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు మాకు మీరు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఉన్నాను. క్రీస్తు ఆరాధన పేరిట ఈ క్రిస్మస్ని జరుపుకోగలుగున్నట్లు ఆనాడు పసితనంలో మీరుండగా తూర్పు దేశపు జ్ఞానులు మిమ్మల్ని వచ్చి మీ దగ్గరకు వచ్చి కానుకలను సమర్పించి సాగిలపడి పూజించిన సంఘటనని బట్టి క్రిస్మస్ అనే పేరు పుట్టి ఉండగా అది మొదలుకొని ఇప్పటి వరకు కూడా మేము మా హృదయాలను అంతరంగాన్ని సమర్పించడం ద్వారా మిమ్మల్ని ఆరాధించే యోగ్యత మా జీవితాలలో మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. గత కాలం అంతట్లో మీరు ఎక్కడ నీడన మమ్మల్ని కాపాడి బలపరిచి భద్రపరిచారు. మా కుటుంబాలలో, వ్యక్తిగత జీవితంలో, సంఘములో మరి ఒక ఆనందకరమైన క్రిస్మస్ కాలాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు వందనాలు. మా ప్రియులు నీ దీన సేవకులు ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల ప్రధానాచార్యులు రెవరెండ్ డాక్టర్ జి వరప్రసాదయ్య గారిని మా మధ్యకు మీరు క్షేమంగా నడిపించినందుకు వందనాలు. లోకానికి వెలుగై ఉన్న సత్యాన్ని దైవ శాస్త్ర దృక్పథములో వాక్యము నుండి దాని లోతుల నుండి నీ దాసుని ద్వారా మాకు మీరు అనుగ్రహించిన నీ మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తున్నాను. ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా ఆంధ్ర ఆ కళాశాల ద్వారా తెలుగు ప్రజల మధ్య నాణ్యమైన కాపలు బయటకు వచ్చి సంఘాలలో నాణ్యమైన పరిచర్యలు జరిగించున్నట్లుగా ఫ్యాకల్టీ అంతటిని, కళాశాల సిబ్బంది అంతటిని దీవించుమని అడుగుతున్నాను. ఈ క్రిస్మస్ ఏర్పాట్లన్నింటి విషయంలో వాతావరణం కాస్త అనుకూలంగా ఉన్నా కానీ చేయబడిన ఏర్పాట్లన్నింటిని బట్టి మీకు వందనాలు. సకాలంలో వాటిని ముగించడంలో ప్రయాసపడినటువంటి పెద్దలు, పిసిసి సభ్యులు, కమిటీ చైర్మన్స్, పిసిసి చైర్మన్, ట్రెజరర్, ఆలయ సిబ్బంది అంతటి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ప్రాంగణంలోకి మా సంఘ సభ్యులు మాత్రమే కాకుండా ఈ పట్టణము దాని పరిసర ప్రాంతాల నుండి అనేక మంది క్రైస్తవేతరులు మీ సన్నిధిలోకి వచ్చి మీకు చేసిన విజ్ఞాపనలను, ప్రార్థనలను ఆలకించి వారి కుటుంబములలో మీరే పరలోక సంబంధమైన మీ ఆశీర్వాదము, అనుగ్రహము ప్రసాదించును అని వేడుకుంటూ ఉన్నాను. సంఘపు బిడ్డలందరినీ వారి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ విశేషమైన దిన సార్వత్రిక క్రైస్తవ సంఘము అంతటిలో, ప్రపంచంలోని అన్ని దేశాలలో మిమ్మల్ని ఎదిగిన బిడ్డలు వారి వారి సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి ఈ ఉత్సవము వేడుకగా జరిగించుకోవచ్చు ఉన్నప్పుడు ఇది కేవలము నామకార్థమైన వేడుకగా కాకుండా మా ప్రభువా మిమ్ములను కేంద్రంగా కలిగి ఉండి మీ రాకడ యొక్క, మీ జన్మ యొక్క ఉద్దేశాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా మీరు తగ్గించుకున్న విధానంలోనే, మీరు దిగి వచ్చిన విధానంలోనే, మీరు దీనత్వమును కలిసి కనపరిచిన విధానంలోనే ప్రతి ఒక్కరూ తమను తాము సమర్పించుకొనగలిగే కృప మీ
మీరే దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. ఇకను రాబోయే వారం అంతటిలోనూ జరగవలసిన కార్యక్రమాలలో మీ తోడ్పాటు అనుగ్రహించండి. నీ సన్నిధిలో ఉన్న నీ ప్రియబిడ్డల కుటుంబాలలో క్రీస్తు బాలునిగా మీరు అవతరించి వారి హృదయములలో మీరు జన్మించి వారు సకల ప్రజల యొక్క సిద్ధపరచిన రక్షణను కన్నులారా చూచిన సునియోగ వలె నా ఇప్పుడు సమాధానంతో నీ దాసుని పోలించుచున్నావు అన్న నీకే వారు తమ యొక్క మిగిలిన జీవితమును మిమ్మల్ని కలిగి ఉండగలిగే కృపయమని వేడుకుంటున్నాను. ఇంకను మేము మిమ్మల్ని అడగవలసిన ప్రతి ఈవి మీరు మాకు ప్రసాదించి దయచూపి మాలో ప్రతి ఒక్కరికి పరలోక సంబంధమైన మీ అనుగ్రహం ఇమ్మని యేసు నామమున వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి. మరల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నది. ఆమేన్. దయచేసి కూర్చునండి. ముగింపులోకి వెళ్తా ప్రతి ఒక్కరూ కూడా సమయమును పాటించి సహకరించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. వచ్చే ఆదివారం యథావిధిగా 29వ తేదీ మన ఆరాధనలు మన సంఘ క్రమాన్ని అనుసరించి జరిగించబడతాయి. మంగళవారం 31వ తేదీ వార్షిక వందనార్పిత ఆరాధన, విజిల్ ఆఫ్ న్యూ ఇయర్ సర్వీస్. రాత్రి 10 గంటలకు మన ఆలయంలో జరిగించబడుతుంది. 12 గంటల 1 నిమిషానికి న్యూ ఇయర్ సర్వీస్ మన ఆలయంలో జరిగించబడుతుంది. గమనించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. అలాగే 1వ తేదీ యేసు నామకరణ మహోత్సవం, నేమింగ్ సెలబ్రేషన్ ఆఫ్ ఆ రోజు మన ఆలయంలో జరిగేటటువంటి ఆరాధనకు మన ప్రియతమ ఆదర సౌవార్మిక నూతన సంఘ మోడరేటర్ బిషప్ మోషన్ డాక్టర్ కెఎఫ్ పరమేశ్వర్ గారు మనతో ఉండి దైవవచనం అందించడానికి రానున్నారు. తర్వాత ప్రార్థనలో సిద్ధపడి హాజరు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు మన మధ్యకు వచ్చి చక్కటి వర్తమానాన్ని అందించినటువంటి దైవజనుడు డాక్టర్ గోసాల ప్రసాద్ గారికి మన సంఘం అంతటి పక్షంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. వారి నిమిత్తమై, వారి పరిచర్య, కుటుంబం నిమిత్తమై ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాము. ఈ సమయంలో మన పిసిసి చైర్మన్ గారు శ్రీ గొల్లెల మ్యాచెస్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు మన సంఘాన్ని ఉద్దేశించి క్రిస్మస్ శుభాలను అందించాల్సిందిగా వారి నిర్ణయంలో కోరుతున్నాను. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. గడిచిన క్రిస్మస్ కాడ నుంచి ఈ రోజు వరకు మనల్ని ఆయన ఉచితమైన గొప్ప చేత కాచి కాపాడేందుకు ముందుగా మనందరూ కూడా దేవాలయ దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్య ప్రసంగికంగా వచ్చినట్టు మన ఏసీటీసీ ప్రిన్సిపల్ గారు గోసాని వరప్రసాద్ డాక్టర్ గోసాని వరప్రసాద్ గారికి మా కుటుంబ పక్షంగా, మన పీసీసీ పక్షంగా, ఎక్స్ప్రెస్ పక్షంగా రెండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే గడిచిన అడ్వెంట్ కాలం నుంచి కూడా మనల్ని ఎంతో ఆధ్యాత్మికంగా నడిపించినటువంటి మన
గణపతి సతీష్ బాబు గారికి, అలాగనే అడిషనల్ పాస్టర్ గారు మాణికరాజు గారికి, అలాగే శాంతారావు గారికి కూడా మా పిసిసి పక్షం, మా సంఘ పక్షం కూడా శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి కమిటీ వారు కూడా నిన్న వాతావరణం బాగాపోయినా కానీ సాయంత్రం 7-8 వరకు కూడా ఏమి మొబైల్ పరిస్థితులు ఎటువంటి ప్రతి ఒక్క కమిటీ చైర్మన్లు సహకరించిన ప్రతి ఒక్క డేకర్కి కూడా మన సంఘంలో ఉన్న శుభాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన స్త్రీల సమాజం వారికి, యూత్ పిల్లలకు చక్కగా సహకరించిన ప్రతి ఒక్క యూత్ పిల్లలు కూడా మా పిసిసి పక్షంగా శుభాలు తెలియజేస్తున్నారు. అలాగే సండే స్కూల్ పిల్లలకు విశేష ప్రతి ఒక్కరు కూడా, మరి ముఖ్యంగా ప్రతి ఒక్క సభ్యులకు కూడా మా పిసిసి పక్షముగా, మా కుటుంబ పక్షముగా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్యారిష్ పాస్టర్ గారికి మరోసారి ధన్యవాదాలు, శుభాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. పరిశుద్ధ మత్తయి శతవార్షిక లూథరన్ దేవాలయంలో జరుపుకున్నటువంటి క్రిస్మస్ క్రీస్తు ప్రభుని జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క రెండవ రాకడకు సిద్ధపాటుకి ఏర్పాటు చేసినటువంటి ఈ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మనమందరం కలిసి ప్రభుని సన్నిధించి స్తుతించి ఆయన యొక్క కృపకు పాత్రలవులాగా మనం ఆయన స్తుతిస్తూ ఉన్నాం, స్తుతించాము. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం సజావుగా సక్రమంగా నడిపించినటువంటి ప్యారిష్ పాస్టర్ గారికి, అలాగనే గణపతి సతీష్ బాబు గారికి, అడిషనల్ పాస్టర్స్ మాణిక్యరాజు గారికి, శాంతారావు గారికి ఈ చక్కని అవకాశం నాకు ఇచ్చినటువంటి వల్లెద్దు మ్యాచెస్ చైర్మన్ పిసిసి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగనే పిసిసి సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఈరోజు మనం ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆయనను స్తుతించుకోవడానికి నిజంగా దేవుడు సహకరించాడు. రాత్రి నిన్న ఉదయం పూట వాతావరణం చూస్తే చాలా, నా లైఫ్లో నేను ఎప్పుడు 24వ తారీఖు 25వ తారీఖు ఇంత పల్చటి జనసాంద్రత నేనైతే చూడలేదు. కానీ ఈ సంవత్సరం అనుకోని రీతిగా అవాంతరాలు ఏర్పడడం, ఏదేమైనప్పటికీ ఇవన్నీ కూడా రెండవ రాకడకు సూచనలుగా నేను భావిస్తూ ఉన్నాను. అంటే కాలము సమీపించిందేమో అని నేను అనుకుంటా ఉన్నాను. సో ఏది ఏమైనప్పటికీ దేవుడు మనకు అనుకూలించాడు, అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలుగజేశారు. సో చక్కగా ఆయన స్తుతించాము, ఆయన ఆరాధించాము. సో ఈ 25 రోజుల కార్యక్రమంలో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి, అలాగనే వాక్య పరిచయం చేసినటువంటి వారందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దానికి సహకరించినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటాము. రాబోయేటువంటి రోజుల్లో అంటే ఎందుకు పనికిరాని పశువుల తొట్టిలో పరుండో పెట్టినటువంటి ఆయన పనికి మారినటువంటి హృదయాలు కలిగినటువంటి మన హృదయాలను మనము తెచ్చి పరుండ పెట్టుకుని ఆయన రాబోయేటువంటి రోజుల్లో ఆయనతో పాటుగా కలిసి ఆయనతో పాటుగా వెళ్ళటానికి, ఆయత పడటానికి దేవుడు సహకరించాలి. దానికి మనం ఆయనను వేడుకోవాలి, ఆయన ప్రార్థిస్తాం. ఆయన చూపినటువంటి మార్గంలో మనం నడుద్దాం. ఆయనతో పాటుగా మనం వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయాలని మీ అందరికీ మరొకసారి సంతస క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిరంజన్ గారు. తర్వాత శ్రీ పి భక్తవత్సలరావు గారు గ్రీటింగ్స్ అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. భక్తవత్సలరావు అందరికీ దేవుని నామములో మరి కృతజ్ఞతలు వందనాలు చూపిస్తున్నాం. మరి మన లోదరం చర్చ్, సెంచనరీ చర్చ్, వెస్ట్ ప్యారిష్
సంఘం క్రిస్మస్ శుభాలు తెలియజేయడానికి నాకు దేవుడు నిర్మించిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ అవకాశాన్ని కలుగజేసినటువంటి పాస్టర్స్ PCC మెంబర్స్ కూడా మరి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఆంధ్ర యవాలజికల్ లూథరన్ మిషనరీ చర్చ్ వెస్ట్ ప్యారిష్ ఇన్ గుంటూరు, ఇన్ గ్రేటర్ గుంటూరు లో మనం జరుపుకున్నటువంటి యేసుక్రీస్తు జన సందర్భాన్ని ఇంత గ్రాండ్గా గొప్పగా ఆత్మీయతలో జరుపుకోవడానికి మరి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి మనం అందరిలో కృతజ్ఞతలు. ఈ సమయంలో నేను ఒక 3 విషయాలు యేసు బాలుల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. వాక్యంలో ఉన్నటువంటి విషయం మొట్టమొదటి, జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ యూనిక్ పర్సన్. యూనిక్ పర్సన్ అంటే ఏకైక వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు కూడా జన్మించలేదు. ఆయన యూనిక్నెస్లో ఏకైకత్వంలో మొట్టమొదటి విషయం ఏంటంటే యేసు అనేటువంటి పేరు పరలోకం నుండి దేవుని ద్వారా ప్రకటించబడింది. యేసు అనగా రక్షకుడు అనే అర్థం. ఈ లోకంలో ఏ మనిషి కూడా, ఏ బోధకుడు కానీ, ఏ సైనికు కానీ రక్షకుడు అనే నామం ఇవ్వబడదు. యేసుక్రీస్తు మాత్రమే ఈ యొక్క పేరు పెట్టబడింది. అది క్రైస్తవుల యొక్క ఘనతను సూచిస్తూ ఉంది. రెండో విషయం ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీగా ఆథరైజ్డ్ పర్సన్ టు కాల్ హ్యూమన్ generations to be sons and daughters of God. యేసుక్రీస్తు ఎన్నిక చేయబడిన వ్యక్తి, నియమింపబడిన వ్యక్తి, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఆథరైజేషన్ పొందడానికి యేసుక్రీస్తు అధికారం కలిగిన వ్యక్తిగా మనకు కనపడతా ఉన్నాం. మూడవ విషయం ఏంటంటే the blood of Jesus Christ is only the solution of multiple problems. Is only the solution of multiple problems in this world. ఈ మూడు విషయాలు కూడా క్రైస్తవ ఔన్నత్యాన్ని చూపిస్తూ ఉన్నాయి, తెలియజేస్తూ ఉన్నాయి. క్రైస్తవ ఔన్నత్యాన్ని ఈ మూడు విషయాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. లాస్ట్ విషయం ఏంటంటే
The blood of Jesus Christ is the solution of all multiple problems existing in this world. దేవునికి స్తోత్రం. మరి ఆంధ్ర ఎవలాంటికల్ లూథరన్ చర్చ్ సంఘ సభ్యులకు అన్ని కుటుంబంలో కూడా వ్యక్తిగతంగాను సంఘం తరపున నేను శుభములు యేసునామములో ప్రకటిస్తూ ఉన్నా, దీవెనలు ప్రకటిస్తూ ఉన్నా. అలాంటి కృపను దేవుడు ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా అనుగ్రహించి నడిపించాలని దేవుని నామంలో, యేసు నామంలో ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ భక్తవత్సరావు. శ్రీ వాసుకొండ జీవరత్నం గారు గ్రీటింగ్స్ అందించడానికి ఆహ్వానిస్తున్నాను. జీవరత్నం గారు పరిశుద్ధమైన సంవాచక లూథరన్ దేవాలయ చర్చ్ సంఘ సభ్యులందరికీ ప్రభుయేసు నామములో నిండు వందనాలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ సందర్భంగా ఈరోజు జరిగిన కార్యక్రమాల్లో కీర్తనలు పాడి ఆరాధన జరిపించిన సంఘస్థులకు మాణిక్యరాజు గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. వాక్య పఠనం చేసిన శ్రీ పేటేటి సునీత గారికి, వై రమేష్ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. మనకి క్రిస్మస్ సందేశాన్ని అందించిన రెవరెండ్ డాక్టర్ గోసాల వరప్రసాద్, ప్రిన్సిపల్ ఏసీటీసీ హైదరాబాద్ వారికి సంఘం తరపున, గురువుల తరపున, పిసిసి చైర్మన్, ట్రెజరర్, పిసిసి వర్గ నుంచి, సంఘస్థుల నుంచి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. కానుకలు సేకరించిన డేకన్లకు నిండు వందనాలు. ప్రత్యేక పాటపాట సేవ సమాజం వారికి, యూత్ వారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీ ముల్లరి బ్యాచ్ చైర్మన్ పిసిసి వారికి, శ్రీ కాళేంద్ర నిరంజన్ ప్యారిస్ గారు వారికి, శ్రీ పి భక్తవత్సరావు గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ముగింపు ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్న ఎస్ మాణిక్యరాజు గారికి నిండు వందనాలు. దీవెన ఇవ్వడానికి సిద్ధపడుతున్న రెవరెండ్ వెనుపల్లి సతీష్ బాబు గారు, ప్యారిస్ భాష గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. ప్యారిస్ చర్చ్ కౌన్సిల్ ప్రోగ్రామ్ కమిటీస్ చైర్మన్స్కి, డీకన్స్కి, కోఆపరేటివ్ మెంబర్స్కి, ఉమెన్ సమాజ్ వారికి, యూత్ సమాజ్ వారికి, ఆభరణ చర్చ్ వారికి, మన సంఘం తరపు నుంచి ప్రతి ఒక్కరికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం కల్పించిన ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ ప్రదీప్ గారికి, ప్యారిస్ భాష గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. పిసిసి సభ్యులు ముందుకు రావాలనుకుంటున్నా ప్రార్థన నేర్చుకునే వాళ్ళు ఒక్క నిమిషం వేచి ఉండాలని కూడా డాక్టర్ ప్రసాద్ గారికి, మన వైస్ ప్యారిస్ పక్షంగా సభ్యులు నాయకుల పక్షంగా వారికి చిరు కలిగించడానికి తీసుకో. పెట్టుకొని గ్రూప్ తీసుకో. సరే వస్తాను. రెడీ సార్, ఇటు చూడండి సార్. ఒకసారి కెమెరా ఫేస్ సార్, మీరు కొంచెం బ్యాక్ చేయాలి. ఓకే సార్, మిడిల్ జరరా, బ్యాక్ సైడ్. ఓకేనా? రెడీ సార్. ఒకసారి చూడ కెమెరా ఫేస్.
ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కొరకు చేయునుగాక. అలానే కదా యా రెడీ స్టార్ ఏదిరా జూమ్ అవ్వట్లేదు సరే ఓకే ఒకటే ఒకటి జరుగుతుంది ఆ పాపం కొంచెం పాప జరగను